కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టిన వేళ మరో వైరస్ భయపెడుతుంది. కొత్త రకం వేరియంట్ మరో ఉధృతికి దారి తీయవచ్చని WHO హెచ్చరికలు మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి. కరోనా వైరస్ నుంచి తాజాగా రూపాంతరం చెందిన ఈ ఒమిక్రాన్ వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దక్షిణాఫ్రికాలో ఈ వైరస్ను తొలుత గుర్తించగా ఆఫ్రికా దేశాలతో పాటు ఆస్ట్రేలియా, ఇటలీ, జర్మనీ, నెదర్లాండ్స్, బ్రిటన్, ఇజ్రాయిల్, హాంకాంగ్ తో పాటు ఇప్పుడు భారత్లో కూడా ఈ వైరస్ ప్రవేశించింది. ఈ వైరస్ మన దేశంలో కూడా ప్రవేశించిన నేపథ్యంలో అసలు ఈ వైరస్ లక్షణాలేంటి, ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అనుమానాలపై ఇవాల్టి మనం చర్చలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు చర్చలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ విజయభాస్కర్ గారు, డాక్టర్ ప్రతిభ గారు, డాక్టర్ లక్ష్మీ లావణ్య గారు మనతో ఉన్నారు. డాక్టర్ విజయభాస్కర్ గారు నమస్తే అండి. అందరూ కరోనా పోయిందని ప్రశాంతంగా తిరుగుతున్నారు, బయట గెట్ టుగెదర్స్ ఉన్నాయి, మాస్కులు మర్చిపోయారు, అసలు సామాజిక దూరం అయితే ఎప్పుడో మర్చిపోయారు. కానీ ఇప్పుడు కొత్త వేరియంట్ వచ్చింది. అసలు ఈ వేరియంట్ ఏంటి, అసలు ఎన్ని మ్యూటేషన్స్ ఇవి బయటకు వచ్చాయి సార్? ఓవరాల్ గా మనకు ప్రపంచంలో ఎన్నో లక్షల వైరస్లు కొత్త వేరియంట్స్ రూపంలో మనకు గత 100 సంవత్సరాల నుంచి వస్తున్నాయండి. వచ్చే వేరియంట్స్ లో ముఖ్యంగా మనం COVID-19 అనే COVID-19 SARS-CoV-2 అనే వైరస్ మాత్రం పాండమిక్ సిచ్యుయేషన్ లో చేయటం వల్ల మనకు ఇంత ఎస్ సార్ కంటిన్యూ. ఎస్ ఓకే అండి. లక్ష్మీ లావణ్య గారు మీరు చెప్పండి, అసలు కరోనా కొత్త వేరియంట్ పై ఎలాంటి జాగ్రత్తలు అవసరం, అసలు ఎలాగా అలర్ట్ గా ఉండాలండి? ఓవరాల్ గా చూస్తే 50 మ్యూటేషన్స్ ఉన్నాయండి. అందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ 30 స్పైక్ ప్రోటీన్స్ కనబడడం వల్ల దీని యొక్క అంటే విరులెన్స్ 10 టైమ్స్, అంటే మనం డెల్టా చూసుకుంటే 2 టైమ్స్ అనుకుంటే ఇది 10 టైమ్స్ విరులెంట్ గా ఉంది. దీనిలో ఎక్కువ శాతం 32 ఏవైతే స్పైక్ ప్రోటీన్స్ ఉన్నాయో, మ్యూటేషన్స్ ఉన్నాయో అవి చాలా విరులెంట్ గా ఉంటాయి. చాలా అంటే ఇదివరకు వచ్చిన డెల్టా వేరియంట్ కన్నా ఇతర వేరియంట్ ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, కప్ప లాంటి అంటే MU అని ఇంకొక కొన్ని వైరస్లు ఏవైతే వేరియంట్స్ ఉన్నాయో వాటికి మించి దీని యొక్క విరులెన్స్ ఎక్కువ ఉంది. దీనివల్ల క్లినికల్ సిమ్టమ్స్ సైన్సే కాకుండా క్రిటికల్ గా హాస్పిటల్ అడ్మిట్ అయ్యే ప్రమాదం ఉంటుందని చెప్పి కొన్ని సైంటిఫిక్ డేటా చెప్తే, మరికొన్ని సైంటిఫిక్ డేటా సౌత్ ఆఫ్రికా రిలీజ్ చేసిన కొన్ని సైంటిఫిక్ డేటా చూస్తే యథావిధిగానే ఉంటాయి. సైన్స్ అండ్ సిమ్టమ్స్ పెద్దగా వరి అవ్వాల్సింది లేదని చెప్పడం జరుగుతుంది. ఇంకా సబ్లివేజెస్ లో K417N మ్యూటేషన్ అనేది మోస్ట్ స్పైక్ ప్రోటీన్ ఏదైతే ఉందో అది కొంచెం కాంప్లికేషన్ డెవలప్ చేస్తుందని చెప్పడం జరుగుతుంది. యాజ్ యూజువల్ గా ఇది వాళ్ళు ఏవైతే క్రోనిక్ ఇన్ఫెక్షన్స్ HIV వల్ల ప్రజల్లో అక్కడ ఉన్న సౌత్ ఆఫ్రికాలో HIV పేషెంట్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళలో క్రోనిక్ ఇన్ఫెక్షన్ ప్రబలడం, కంటిన్యూస్ గా ఇన్ఫెక్షన్స్ డెవలప్ అవడం వల్ల వాళ్ళని RT-PCR అనే జీన్ సీక్వెన్స్ చేయడం వల్ల ఈ B.1.1529 అని ఒమిక్రాన్ అని చెప్పడం జరిగింది. ఓవరాల్ గా చూస్తే WHO మాత్రం దీని గురించి ప్రపంచం అంతా అలర్ట్ చేస్తుంది, జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. అంతేకాకుండా దీని వల్ల రిస్క్ ఉంటుందని కూడా WHO చెప్పడం జరుగుతుంది. ధర్మిలా మొన్నటి వరకు మనకు ఇండియాలో రాలేదనుకుంటే నిన్న బెంగళూరు 2 కేసెస్ హాంకాంగ్ ఫ్లైట్ నుంచి వచ్చిన ఎవరైతే ఫ్లైయర్స్ ఉన్నారో వాళ్ళలో 2 కేసెస్ బెంగళూరులో కనుగొనడం కొంత భయాందోళన సృష్టిస్తున్నాయి. నో డౌట్ ఇది అక్కడ ఎవరినైతే ఈవెన్ RT-PCR నెగిటివ్ వచ్చిన కొంతమంది పేషెంట్లు వేరే దేశాల్లో అంటే హాంకాంగ్ గానీ, బోట్స్వానా గానీ, బ్రెజిల్ గానీ, కొన్ని ఈవెన్ జర్మన్ దేశంలో, అట్లాగే UK లో, అక్కడక్కడ ఈవెన్ US లో కూడా ఈ కేసులు కనుగొనడం జరుగుతుంది. కాబట్టి ధర్మిలా మళ్ళీ ఈ యొక్క వేరియంట్ పాండమిక్ సిచ్యుయేషన్ ప్రబలే అవకాశం ఉందని చెప్పడం, కొంతమంది ఎవరైతే ఇన్మేట్స్ ఎవరైతే ఐసోలేట్ అయినారో వాళ్ళలో మొదలు RT-PCR నెగిటివ్ వచ్చినా తర్వాత వాళ్ళకు మళ్ళీ సివియర్ గా ఎక్కువగా వైరల్ లోడ్ ఉండడం, ఈవెన్ CT వాల్యూస్ కూడా 18-19 రావడం, 19 వరకు రావడం, ఇది కొంత భయాందోళన సృష్టిస్తున్నాయి. కాబట్టి ధర్మిలా ఇప్పుడు దీని విషయంలో ఫోర్మోస్ట్ ఆల్మోస్ట్ మెనీ కంట్రీస్ ఆర్ బ్యాన్డ్ దేర్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్. అంతేకాకుండా ప్రతి కేసుని క్షుణ్ణంగా RT-PCR కాకుండా జీన్ సీక్వెన్స్ చేసి దాని యొక్క వేరియంట్ యొక్క స్టడీ చేయండి వాళ్ళు వదలటం లేదు. సో ఇండియా కూడా ధర్మిలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం మళ్ళీ లాక్డౌన్ కానీ ఇంకా ఇతర కష్టం అండి. వ్యాక్సిన్ గురించి తెలుసుకుంటే ఇప్పటి వరకు సైంటిఫిక్ డేటా చెప్పడం ఏంటంటే, అంటే కొన్ని కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ వ్యాక్సిన్స్ ఈ వైరస్ చేస్తుందనే కెపాసిటీ ఉందని చెప్పడం జరుగుతుంది. కానీ ఈ వ్యాక్సిన్ ఈ యాంటీబాడీస్ బైపాస్ చేసి ఈ
వైరస్ బాడీలో స్ప్రెడ్ ప్రమాదం ఉందని చెప్పేసి కొన్ని వైరల్ సంస్థలు చెప్తున్నాయి. దాంట్లో ఇప్పటి వరకు కంక్లూజివ్ స్టేట్మెంట్ ఇప్పటి వరకు లేదండి. లక్షణాల విషయం కానీ వైరస్ సివియారిటీ కానీ ఫర్దర్ దీని మీద స్టడీ చేయాల్సి ఉంది. కానీ ఇండియన్ గవర్నమెంట్ అన్ని స్టేట్స్ ను అలర్ట్ చేశారు. తప్పకుండా ప్రతి జిల్లాలో ఈ విషయంలో వైరల్ లక్ష్మీ లావణ్య గారు మీరు చెప్పండి, అసలు ఈ కొత్త వేరియంట్ పై ఎలా అలర్ట్ గా ఉండాలి? చాలా మంది ఇప్పటికే నెగ్లిజెన్సీ పెరిగిపోయింది, ఎలాంటి అలర్ట్ అవసరం అంటారు? నమస్తే అమ్మా, మీకు 6 టీవీ ప్రేక్షకులకి, మళ్ళీ డాక్టర్ ప్రతిభ గారు, డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి గారికి నమస్కారం. సో మనకి తెలిసిన B11529 అనే ఒమైక్రాన్ WHO క్లాసిఫికేషన్ ద్వారా వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ వేరియంట్ ఆఫ్ కన్సర్న్ గా థర్స్డే నైట్ ఎర్లీ అవర్స్ ఆఫ్ ఫ్రైడే మార్నింగ్ నిర్ధారించారు. ఇది చాలా అతివేగంగా ఈ యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఎందుకనంటే గత 2 వీక్స్ నుంచినంట గాటెంగ్ ప్రావిన్స్ లో బోట్స్వానాలో ఫస్ట్ కేసు చూసారేమో తెలీదు, అది మనకి ఇంకా పూర్తి స్థాయిలో వివరణ లేదు. బోట్స్వానా ఫస్ట్ కేసు చూసిన తర్వాత సౌత్ ఆఫ్రికాలో అనుకోకుండా ఒక 700 శాంపుల్స్ పాజిటివ్ వచ్చేసినాయి. ఫస్ట్ 80 శాంపుల్స్ మొత్తం అన్ని కూడా టెస్ట్ చేసిన అన్ని పాజిటివ్ రావడంతో అక్కడ ల్యాబ్ టెక్నీషియన్స్ ఏం జరుగుతుందా అని గమనించుకోవటం మొదలు పెట్టారు. ఈ శాంపుల్ లో ఏమైందంటే QPCR టెస్టింగ్ లోనే ఎస్ జీన్ సిగ్నల్ ట్రాన్స్ఫర్ జీన్ ఏదైతే ఉందో అది ఫెయిల్ అయిందనమాట. SGTF అంటారు, ఎస్ జీన్ ట్రాన్స్క్రిప్షన్ ఫెయిల్యూర్, అంటే అది టార్గెట్ ఎస్ జీన్ టార్గెట్ ఫెయిల్యూర్ అంటారు, SGTF. అది గమనించారు వాళ్ళు. సో అది గమనించింది, అది QPCR టెస్టింగ్ లోనే అది గమనించిన తర్వాత వాళ్ళు ఇమీడియట్లీ వాళ్ళ వైరాలజిస్ట్ కి అది కంప్లైంట్ చేస్తే ల్యాబ్ టెక్నీషియన్స్ పట్టుకున్నారు ఇది. అప్పుడు అక్కడ ఉన్న సీనియర్ వైరాలజిస్ట్ దాన్ని ఇమీడియట్ గా జీనోమిక్ సీక్వెన్సింగ్ చేశారు. అది కాక లండన్ ఇంపీరియల్ కాలేజ్ కూడా ఆ సీక్వెన్సింగ్ పంపించారు. సో అక్కడ టామ్ పీకాక్ అనే ఆయన సీనియర్ వైరాలజిస్ట్ ఈ ఫస్ట్ రిలీజ్ చేశారు. ప్లస్ నీల్ ఫర్గూసన్ అనే ఆయన కూడా రిలీజ్ చేశారు. దీని మీద పూర్తి వివరణ. ఇదేమైందంటే ఈ మోర్ దెన్ 80 కేసెస్ ఎక్కడైతే పాజిటివ్ వచ్చినాయో ఆ కేసెస్ అందరూ ఆల్మోస్ట్ హాఫ్ కంటే ఎక్కువ పీపుల్ ఆర్ వ్యాక్సినేటెడ్ ఆల్రెడీ. 2 డోసెస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 1 డోస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అసలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ 2 డోసెస్ తీసుకున్న వాళ్ళల్లో ఈ ఎస్జీన్ ట్రాన్స్ఫర్ ఫెయిల్యూర్ అనేది ఇంకా బాగా గమనించారంట. సో అందుకనే ఏం జరుగుతుందనేది గమనిస్తే అందులో మోర్ దెన్ 50 న్యూ మ్యూటేషన్స్ ఉన్నాయి, ఎస్పెషలీ 36 స్పైక్ మ్యూటేషన్స్ ఉన్నాయి అని తెలుసుకున్నారు. అందులో 32 సిగ్నిఫికెంట్ గా ప్రూవెన్, అంటే రీప్రొడ్యూసబుల్లీ ప్రూవెన్, అంటే సౌత్ ఆఫ్రికాలో జీనోమిక్ సీక్వెన్సింగ్, యూరోప్ లో ఇంపీరియల్ కాలేజ్ చేసిన జీనోమిక్ సీక్వెన్సింగ్ కి కరెక్ట్ గా మ్యాచ్ అయినాయి 32 స్పైక్ మ్యూటేషన్స్. ఆ 32 స్పైక్ మ్యూటేషన్స్ లో 2 అతి ముఖ్యమైనవి, ఏదైతే P681H ఇంకోటి N679K, ఈ 2 మ్యూటేషన్స్ పక్క పక్కన ఉండటంతో వాళ్ళు ఏం తెలిసిందంటే మనం ఎప్పుడైతే 2 డోసెస్ వ్యాక్సిన్ తీసుకున్నాక ఇమ్యూనిటీ ఏర్పడింది, ఆ ఇమ్యూనిటీకి వచ్చిన యాంటీబాడీస్ ఎక్కడైతే అటాచ్ అవ్వాలో ఆ స్పైక్ ప్రోటీన్ మ్యూటేషన్ దగ్గర ఈ మ్యూటేషన్ జరగడంతో యాంటీబాడీ రికగ్నిషన్ తగ్గుతుంది అనమాట. సో యాంటీబాడీ రికగ్నిషన్ తగ్గితే ఇప్పుడు కొత్తగా ఈ మ్యూటెంట్ ని మన యాంటీబాడీస్ రికగ్నైజ్ చేయవు. సో ఏమవుతుందంటే మనం తీసుకున్న వ్యాక్సిన్ ద్వారా ఉత్పత్తి అయిన యాంటీబాడీస్ కానీ, అదివరకే డిజీజ్ వచ్చిన యాంటీబాడీస్ కానీ ఈ వైరస్ ని రికగ్నైజ్ చేయక యాంటీబాడీ రెస్పాన్స్ అనేది తగ్గుతుంది. బోత్ T సెల్ అండ్ B సెల్ తగ్గొచ్చేమో, బట్ ప్రస్తుతానికి మాత్రం IgG యాంటీబాడీస్ లెవెల్స్ మాత్రం తగ్గొచ్చని అనుకుంటున్నారు. సో ఈ యాంటీబాడీ లెవెల్స్ తగ్గితే మాత్రం ఏమవుతుందంటే ఇమీడియట్లీ పేషెంట్ రీఇన్ఫెక్ట్ అవుతారు. సో రీఇన్ఫెక్ట్ అవుతే ఏమవుతుంది, ఆల్రెడీ వ్యాక్సిన్ ఎస్కేప్ అవుతుంది. సో వ్యాక్సిన్ ఎస్కేప్ అవుతుందా అని చెప్పి వాళ్ళు సీరియస్ గా దీన్ని రిపోర్ట్ చేశారు. అర్జెంట్ గా జిసాడ్ కి రిపోర్ట్ చేశారు, అక్కడ నుంచి WHO రిపోర్ట్ చేశారు. సో విత్ ఇన్ 48 hours WHO దీన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్ ఎందుకు నిర్ధారించిందంటే ఇటువంటి వ్యాక్సిన్ ఎస్కేప్ వేరియంట్స్ ఏదైతే ఉత్పత్తి అవుతున్నాయో అవి అతివేగంగా ప్రపంచవ్యాప్తిగా పాకిపోతే అన్ని దేశాలలో వ్యాక్సిన్ తీసుకున్నా తీసుకోకపోయినా దీని నుంచి వచ్చే కొత్త ముప్పులన్నీ కూడా చాలా మనం ఈ వేరియంట్ కే చెందుతాయేమో, ఆపగలిగితే తొందరగా ఆపాలి, ట్రావెల్ బ్యాన్ చేయాలని చెప్పి అర్జెంట్ గా ట్రావెల్ బ్యాన్స్ చేశారు. మేడం మన దగ్గర ఈ B1529 వేరియంట్ ఏమైనా మన దగ్గర కనిపించాయా ఇప్పుడు వరకు? ఇప్పుడు వరకు మనం అఫీషియల్ గా ఒక కేసు కూడా రాలేదన్న పాజిటివ్. ఎందుకంటే ఇప్పుడే జస్ట్ లాగిన్ అవ్వ ముందు నేను ICMR యూనివర్సిటీ మన యూనియన్ హెల్త్ మినిస్ట్రీ వెబ్సైట్ చూసాను. సో ఆ డాక్టర్ గారు చెప్పినట్టుగా 2 RT-PCR పాజిటివ్ వచ్చారు, కానీ జీనోమిక్ సీక్వెన్సింగ్ ఫ్రమ్ హాంకాంగ్ ఫ్లైట్ టు బెంగళూరు ఇంతవరకు జీనోమిక్ సీక్వెన్సింగ్ రిపోర్ట్స్ మన దగ్గర లేవు. సో మనం అది B11529 అని మనం క్లారిటీ ఇవ్వలేము.
డాక్టర్ విజయభాస్కర్ గారు చెప్పినట్టుగానే 2 patients ఫ్రమ్ సింగపూర్ టు బెంగళూరు ఫ్లైట్ కేమ్ పాజిటివ్, బట్ వీ డోంట్ నో ఇఫ్ దట్ ఈస్ జీనోమిక్ సీక్వెన్స్ విత్ ఒమిక్రాన్. అది సో ఒమిక్రాన్ కేసెస్ మన దేశంలో ఇంతవరకు రాలేదు. అది గుడ్ న్యూస్ గా చెప్పొచ్చు. కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే 12 countries కి ఒమిక్రాన్ వెళ్ళిపోయింది ఆల్రెడీ. చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది కదా మేడం. మన దగ్గరకు వచ్చేసరికి ఎంత టైం పట్టిద్ది అంటారు? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? నేను అనుకోవటం మన దేశంలో ఆల్రెడీ ఉంటుందమ్మా, మనకి తెలియదు అంతే. ఎందుకంటే ఒక కంట్రీ నుంచి ఒక ఫ్యూ ఫ్లైట్స్ ఒక 24 hours లో వరల్డ్ వ్యాప్తిగా ఫ్లైట్స్ వెళ్ళిపోతాయి. సో ఆ ఫ్లైట్స్ నుంచి దిగొచ్చిన వాళ్ళందరికీ ఉంటుంది, వాళ్ళందరిలో ఉండే అవకాశం ఉంది. సో మనకు తెలుసుకోవడానికి సమయం పట్టొచ్చు, కానీ మన దేశంలో ఆల్రెడీ ఉంది, అది ఆల్రెడీ స్ప్రెడ్ అవుతుంది కూడాను. సో WHO మనకి వుహాన్ వైరస్ వచ్చింది, అది వైరస్ COVID-19 March 5th వాళ్ళు ప్రకటించారు. కానీ ఈ లోపే వుహాన్ నుంచి వచ్చిన కేరళ మెడికల్ స్టూడెంట్ ఆల్రెడీ తీసుకొచ్చేసింది. 100 patients ఆల్రెడీ పాజిటివ్ వచ్చేసింది. మన దేశంలో మనకి ఏది అనౌన్స్ చేసే కంటే ముందే మన దేశంలో చాలా మందికి పాజిటివ్ వచ్చింది. అలాగే ఇప్పుడు కూడా ఐఎమ్ షూర్ ఇది మన దేశంలో ఉండుంటుంది. మనం చాలా త్వరలోనే అది కన్ఫర్మ్ చేసుకుంటాము. ఒకవేళ లేదు అంటే చాలా అదృష్టమైన విషయమే. కాకపోతే ఈ వేరియంట్ ఇంక్రీజ్ ట్రాన్స్మిషన్ అని కానీ ఇంక్రీజ్ విరులెన్స్ అని కానీ ఇంకా పూర్తి క్లారిటీ లేదు. వ్యాక్సిన్ ఎస్కేప్ అవుతుంది ఖచ్చితంగా అనేది కూడా పూర్తి క్లారిటీ లేదు. కేవలం 32 స్పైక్ మ్యూటేషన్స్ ఉండటం వల్ల ఆ పర్టికులర్ ఎస్జీన్ ట్రాన్స్క్రిప్షన్ ఫెయిల్యూర్ ఉండటం వల్ల అలా అనుకుంటున్నాం మనం. కానీ యాక్చువల్ గా మనం ఇంకా చూడాల్సింది ఉంది, ఇంకా స్టడీస్ ఉన్నాయి. ఇంకో 2-3 weeks లో పూర్తి వివరణ వస్తుందంట. అప్పటి వరకు మనం పానిక్ చెందక్కర్లేదు, కానీ అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. అతి భయం అయితే అవసరం లేదు, జాగ్రత్త అయితే కావాలి అంటారు. బేసిక్ ఎసెన్షియల్స్ మర్చిపోవడానికి లేదమ్మా, ఎందుకంటే మనం కోవిడ్ పాండమిక్ నుంచి ఇంతవరకు బయటపడలేదు. సో బేసిక్ ఎసెన్షియల్స్ మనం మర్చిపోవడానికి లేదు, విచ్ ఇస్ సోషల్ డిస్టెన్సింగ్, అనవసరమైన క్రౌడింగ్ లోంచి మనం అవాయిడ్ చేయటం, అనవసరమైన ఫంక్షన్స్, పెళ్లిళ్ళు, రిలీజియస్ యాక్టివిటీస్, ట్రావెల్స్, ట్రిప్స్ ఏదైతే మనం టోటలీ అనవసరం అనుకుంటాం వాటిని మానేయాలి. కానీ అవసరమైనవి అంటే స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, మనం చేసే దినచర్య, మనకు కావాల్సిన షాపింగ్ అవన్నీ తప్పదు కనుక వెళ్ళాలి. అక్కడ కూడా మనం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవాలి. మాస్క్ అసలు తీయకూడదు, N95 మాస్క్, సోషల్ డిస్టెన్సింగ్, హ్యాండ్ హైజీన్ మెయింటైన్ చేయాలి. 2వ డోస్ ఎగ్గొట్టేస్తున్నారు చాలా మంది, చాలా జాగ్రత్తగా 2వ డోస్ ఫినిష్ చేసుకోవాలి. మన దేశవ్యాప్తిగా కూడా ఇంకొక 2.5 crore వ్యాక్సినేషన్స్ అందించిన రోజు మనం 2 doses పూర్తిగా వ్యాక్సినేట్ అయ్యామని చెప్పుకోవచ్చు. అదే దిశలో ప్రయాణిస్తున్నాం కాబట్టి అదొక గుడ్ న్యూసే. సో బేసిక్ ఎసెన్షియల్స్ మర్చిపోవడానికి లేదు, కానీ ఒమిక్రాన్ అనేది ఉంది ప్రపంచవ్యాప్తిగా. దీని గురించి తీసుకోవాల్సిన విషయాలు ఏంటనేది మనం నేర్చుకుంటున్నాం. డెఫినెట్లీ ఈ మనకి చాలా నేర్పించింది. రైట్ ప్రతిభ గారు, మీరు చెప్పండి అసలు ఈ కొత్త వేరియంట్ ని ఎలా చూడాలి, ఇది ఎంతవరకు ప్రమాదకరం? అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు యాక్చువల్లీ నా ఉద్దేశంలో అయితే ఇట్ ఈస్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ ఇట్. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటి అని అంటే ఫస్ట్ కేసు నమోదైంది అయితే 11th November రోజు, కానీ ఇప్పుడు నిన్న 26th రోజు అప్రమత్తత అనేది ప్రకటించారు. ఎందుకు అంటే రిస్క్ ఎంత తక్కువ ఉన్నా కూడా మనం ప్రికాషన్స్ తీసుకోవడము, ప్రివెన్షన్ అనేది మంచి విషయం అనే ఉద్దేశంతో అప్రమత్తత అనేది ప్రకటించారు. కానీ ఇప్పుడు ఏంటంటే వైరస్ అనేది మ్యూటేట్ చెందుతూనే ఉంటది అండి, ఇంట్లో పెద్ద వింత విషయం ఏం లేదు. కానీ మనం కోవిడ్ వచ్చినాక చాలా అందరం కూడా అనుకున్నాం ఏంటంటే నో వన్ ఈజ్ సేఫ్, ఎవ్రీవన్ ఈజ్ సేఫ్. సో వ్యాక్సినేషన్ అనేది మన కంట్రీలో ఫస్ట్ డోస్ దాదాపు 60% కంప్లీట్ అయితే, సౌత్ ఆఫ్రికాలో ఫస్ట్ డోస్ ఓన్లీ 27-28% వరకు కంప్లీట్ అయింది. సో వ్యాక్సినేషన్ తీసుకొని వాళ్ళలోనే ఈ వైరస్ మళ్ళీ మ్యూటేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటది. ఆల్రెడీ ఇమ్యూనో కాంప్రమైజ్ ఉన్న వాళ్ళు, వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళు ఉన్న వాళ్ళలో ఇంకా మ్యూటేట్ అయ్యే అవకాశం ఉంటది. కాబట్టి ఆ మ్యూటేట్ అయ్యి ఇంకొక కొత్త వేరియంట్ గా వచ్చింది అంతే. సౌత్ ఆఫ్రికాలో దాన్ని ఐడెంటిఫై చేశారు, కానీ అక్కడే అది స్టార్ట్ అయిందని కూడా చెప్పడానికి లేదండి. ఎందుకంటే స్టడీస్, రీసెర్చెస్ సౌత్ ఆఫ్రికాలో బాగా జరుగుతున్నాయి కాబట్టి దాని వల్ల అక్కడ ఐడెంటిఫై చేశారేమో. ఆల్రెడీ వాళ్ళ ప్రకారం అయితే ఇంకా చాలా కంట్రీస్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఇండియా అన్ని చోట్ల కూడా ఇంకా వైరస్ ఆల్రెడీ ఉంటది అనే చెప్తున్నారు. సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అంటే నిన్న సౌత్ ఆఫ్రికన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఏమని చెప్పారు అని అంటే ఇది ఎక్కువ సివియర్ అని చెప్పడానికి ఎటువంటి ఎవిడెన్స్ లేదు. ఎక్కువ వరకు దీంట్లో ఒక 2-3 రోజులు ఒళ్ళు నొప్పులు, కొంత అకేషనల్ గా కాఫ్, ఫీవర్ ఉంటుంది, ఓన్లీ 2 days ఉంటుంది అంతే. ట్రాన్స్మిషన్ మాత్రం ఫాస్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది అని చెప్పారు. తర్వాత ఏంటంటే ఇది మన ఇమ్యూనిటీని అంటే స్కిప్ చేస్తుంది, అంటే మనకు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకు కూడా పనిచేయదేమో అనేది కూడా కొన్ని డిస్కషన్స్ ఉన్నాయి. కానీ ఏంటంటే రీఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటది అని అంటే మన బాడీలో ఉన్న యాంటీబాడీస్ కి అది రెస్పాండ్ అవ్వదు, యాంటీబాడీస్ దానికి నుండి అది ఎస్కేప్ అవుతుంది. కానీ
వ్యాక్సిన్ తో వచ్చే సెల్ మీడియేట్ ఇమ్యూనిటీ నుంచి అది ఎస్కేప్ అవుతారనడానికి ఇప్పుడు కూడా ఇంకేం ఎవిడెన్స్ లేదండి. సో వ్యాక్సిన్స్ ఇప్పటికి కూడా హెల్ప్ఫుల్ అవ్వచ్చు అని హోప్ తో ఉంటాము. కానీ వాట్ ఎవర్ మనకి ఏంటంటే మనము ప్రాబ్లం ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి అనేది మనం ఆలోచించాలి. కాబట్టి ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఏదైతే ఉందో, అంటే వ్యాక్సిన్, శానిటైజర్, మాస్క్, శానిటైజర్, సోషల్ డిస్టెన్సింగ్, దాంతో పాటు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వ్యాక్సినేషన్, అవైతే కంటిన్యూ చేయాల్సిందే. అవి వాటి విషయంలో ఏమాత్రం కూడా రిలాక్సేషన్ అవసరం లేదు. కానీ అలా అని చెప్పేసి మనం మళ్ళీ లాక్డౌన్ కి వెళ్తామా, లేకపోతే మన రొటీన్ లైఫ్ ని డిస్టర్బ్ చేసి అంతగా మనం ఐసోలేట్ చేసుకోవాలా అనే అంత సివియారిటీ అయితే మనం ఇప్పుడే చెప్పడానికి లేదండి. ఇప్పటికీ కూడా మేము చూస్తున్నంత వరకు అయితే ఇవాళకి కూడా తెలంగాణలో సుమారుగా రోజుకి 150 కేసులు, ఇండియా మొత్తంలో రోజుకి సుమారుగా 12 నుండి 14,000 కేసులు వస్తున్నాయి. కాబట్టి కేసెస్ హైక్, ఇంక్రీజ్ అట్లాంటిది ఏం లేదండి. ఇది ఒక కొత్త వేరియంట్ అంతేకాని ఇది సీరియస్ కాంప్లికేటెడ్ దాంతో మనం ఎక్కువ ఇబ్బంది పడతావా, రేపు ఎలా ఉంటుంది ఇప్పుడే అనలైజ్ చేయడం అయితే కష్టం. ఒక 2 weeks అన్న టైం అయితే పడుతుంది, లావణ్య మేడం చెప్పినట్టుగా. అప్పటికి కానీ మనం ఒక క్లారిటీతో చెప్పలేము దీని గురించి. అప్రమత్తతో ఒకసారి పబ్లిక్ అందరికి కూడా ఒకసారి వాళ్ళని మళ్ళీ అలర్ట్ చేయడం అనేది అవసరం. కాబట్టి మీడియా వాళ్ళు దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. కానీ మరి భయపెట్టే అంత అవసరం ఉన్నట్టుగా నేనైతే ఇప్పుడైతే అనుకోవట్లేదు. ప్రోటీన్ లో 32 మ్యూటేషన్ ఉన్నాయి అన్నారు. అసలు ఈ స్పైక్ ప్రోటీన్ కి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి? మ్యూటేషన్స్ వస్తూనే ఉంటాయండి, కంటిన్యూస్ మ్యూటేషన్స్ వస్తూనే ఉంటాయి వైరస్ లో. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్ విజయ్ భాస్కర్ గారు మీరు చెప్పండి దీని గురించి. ప్రతిభ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఓకే. ఎస్ విజయ్ భాస్కర్ గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది సార్. ఎప్పుడైతే రోగ నిరోధక శక్తిలో యాంటీబాడీస్ ఉంటాయండి, ఓకే, కొత్త ఎగ్జిస్టింగ్ వైరస్ కాకుండా కొత్త మ్యూటేషన్ అంటే కొత్తగా రూపాంతరం చెందడం అన్నది స్పైక్ ప్రోటీన్స్ లో జరుగుతుందండి. ఇది ఎందుకు జరుగుతుందంటే ఎప్పుడైతే మనం యుద్ధం జరుగుతుందో శత్రువులు ఒక ఆయుధం వాడినప్పుడు అది సరిగ్గా పనిచేయకపోతే రెండో ఆయుధాన్ని ప్రయోగించే ప్రయత్నం చేస్తుంటే ఈ స్పైక్ ప్రోటీన్ అండి. సో అలా మనకు ఇక్కడ ఎప్పుడైతే బాడీలో ఒక యాంటీబాడీస్ ఉండి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుందో, యాంటీజెన్ ని నాశనం చేస్తుందో, వేరే ఇంకొక వేరియంట్ మన బాడీలో ఎంటర్ అయినా కూడా అది బైపాస్ చేసి, అంటే ఆ యాంటీబాడీని ఎస్కేప్ చేసేసి తద్వారా మనకు కొత్త రూపాంతరం చెందిన మ్యూటేషన్స్ నే ఈ స్పైక్ ప్రోటీన్స్ అంటామండి. తద్వారా మనకు విరులెన్స్, ఎన్ని మ్యూటేషన్స్ ఉన్నాయి ఒక్కొక్క వైరస్ లో, ఒక వేరియంట్ లో, వాటి యొక్క సూపర్ స్ప్రెడింగ్ ఎట్లుంటుంది అన్నది మనం క్యాలిక్యులేట్ చేసి దాన్ని బట్టి మనం లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కానీ వ్యాక్సినేషన్ కానీ డిటర్మిన్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకు ఇదేదైతే ఉందో ఈ వైరస్ యొక్క వేరియంట్ 5.B.1.1.259 అన్నది, దీని గురించి మళ్ళీ ఇన్ డెప్త్ జీన్ సీక్వెన్స్ చేసినప్పుడు యాంటీడోట్ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది క్లినికల్ గా. యాంటీడోట్ అంటే యాంటీవైరల్ డ్రగ్ ని. సో ఇప్పుడు ఏదైతే మనకు యూకేలో మాల్ న్యూపిరావిర్ అనేది డ్రగ్ కొత్తగా లేటెస్ట్ గా టాబ్లెట్ ఫామ్ లో వచ్చిందో దాని యొక్క టెస్టింగ్ జరుగుతుంది. దాని వల్ల కూడా యాంటీవైరల్ ఎఫెక్ట్ ఉంటుందా లేదా, అలాగే రెమ్డెసివిర్ కూడా ఎంతవరకు పనిచేస్తుందని, అలాగే డీజీ కూడా ఎంతవరకు పనిచేస్తుందని, దీని యొక్క స్పైక్ ప్రోటీన్స్ ద్వారా ఎలా ఎఫెక్టివ్ ఉంటుంది, ఎలా నాశనం చేయగలుగుతుంది యాంటీజెన్ ని అన్నది మనం యాంటీబాడీని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ జీన్ సీక్వెన్స్ లో సీక్వెన్స్ స్టడీ చేసి తద్వారా యాంటీడోట్ కానీ, లేకపోతే యాంటీవైరల్ డ్రగ్ కానీ, లేకపోతే వ్యాక్సిన్ కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తద్వారానే ప్రజల్ని మనం కాపాడుకోగలుగుతాం. ఏదేమైనా ఏ కొత్త వేరియంట్ రాని, ఎన్ని రకాల వేరియంట్స్ రాని, ఎంత వెర్లెంట్ వేరియంట్స్ రాని, చీపెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఏంటంటే ఒక మాస్క్ అండి. సింపుల్ ₹5 మాస్క్ ధరించండి, డబుల్ లేయర్డా, N95, ఏదో ఒక వ్యాక్సిన్. ₹5 నుంచి ₹50 లోపల మంచి మాస్క్లు వస్తున్నాయి. లేదా ఫేస్ షీల్డ్ పెట్టుకోండి, కంటికి, ముక్కుకు, నోరుకి ప్రొటెక్షన్ వస్తుంది. ముక్కు, నోరు అన్నది గాల్లో సక్షన్ మిషన్స్ లాగా పనిచేస్తాయండి. ఊపిరి తీసుకోవడానికి మనకు ఒక ముక్కు, నోరు సక్షన్ మిషన్ లాగా పనిచేస్తాయి. కాబట్టి గాల్లో ఉండే బ్యాక్టీరియా గానీ, ఫంగై గానీ, వైరస్ గానీ, లేకపోతే టాక్సిన్స్ గానీ, లేకపోతే డస్ట్ పొల్యూటెంట్స్ గానీ, ఇవన్నీ సార్ ఎలాంటి వేరియంట్స్ వచ్చినా, మ్యూటేషన్స్ వచ్చినా మాస్కే నాకు కవచం, ఇంకంత మించి ఏం జాగ్రత్తలు లేవా? ఓవరాల్ గా శానిటైజేషన్ ఉంది, మళ్ళీ ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కనీసం బేసిక్ మాస్క్ అయితే కంపల్సరీ ప్రొటెక్టివ్, అండ్ వ్యాక్సిన్ వేసుకోండి. వ్యాక్సిన్ వేసుకుంటే కనీసం ఈవెన్ పాజిటివ్ అయినా కూడా కాంప్లికేషన్స్ రాకుంటది. ఈ 2 మెథడ్స్, కనీసం మాస్క్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్, ఫేస్ షీల్డ్ అంటే మీ ఇష్టం అది, కానీ కనీసం మాస్క్, వ్యాక్సిన్ వేసుకుంటే మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు కదా. పదే గవర్నమెంట్ ఇవ్వనట్టుగా మన ఇండియన్ గవర్నమెంట్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది.
2 doses, ఇంకా 3rd డోస్ ఇప్పటి వరకు మనం ఇచ్చింది 1,125 కోట్ల డోసెస్ ఇచ్చాం. ఇంకా 150 కోట్ల అంటే 270 కోట్ల ప్రజల్లో మనం 2 doses ఇవ్వాలంటే 135 కోట్ల ప్రజల్లో 270 కోట్ల డోసెస్ ఇవ్వాలి. ఇప్పటి వరకు ఇచ్చింది మనం 125. ఇంకా 25 కోట్ల డోసెస్ వేస్ట్ గా పడి ఉన్నాయి. జనవరిలో ఎక్స్పైరీ అయ్యేది ఉంది. ప్రజలు ఇంకా ఆర్థోడాక్స్ గా ఆలోచిస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకోవటం ఏదో చిన్న చితక ఇష్యూస్, ఎక్కడో కోవిషీల్డ్ ఇస్తే ప్రమాదమైంది, ఎక్కడో కోవాక్సిన్ ఇస్తే ఈ ప్రమాదమైందని రేర్ న్యూస్ విని ప్రజలు భయపడుతున్నారు. నిర్లప్తత, ఇగ్నోరెన్స్, బద్ధకము, విపరీతమైన బద్ధకం ఎక్కువ, ఇల్లిటరసీ ఎక్కువ ఇండియాలో. కాబట్టి ఇది అవుతుంది. దీన్ని మనం సోషల్ ఆర్గనైజేషన్స్, మీడియా, సోషల్ మీడియా, గవర్నమెంట్, పబ్లిక్ హెల్త్ సిస్టమ్ గేరప్ అయి ప్రజలకి వెల్ఫేర్ యాక్టివిటీస్ స్టాప్ చేయండి. ఎవరైతే తీసుకోరో వ్యాక్సిన్, వెల్ఫేర్ యాక్టివిటీస్ వాళ్ళ ఆధార్ కార్డ్ ని బ్లాక్ చేసే విధంగా, ఆధార్ కార్డ్ తో ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించే విధంగా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలి, స్ట్రిక్ట్ గా ఉండాలి. అప్పుడే ఇంకా మనకు 130 కోట్ల డోసెస్ అవసరం ఉంది. అప్పుడే 3rd డోస్ గురించి, బూస్టర్ డోస్ గురించి చర్చించుకుంటున్నారు. తీసుకోవాల్సిన 2వ డోస్ కంప్లీట్ తీసుకోలేదు, 1st డోస్ చాలా మంది తీసుకోలేదు. ఇలాంటివి మనం జాగ్రత్త పడాలి. మాస్క్, పబ్లిక్ మీటింగ్స్, క్లబ్బులు, పబ్బులు కొన్ని రోజులు మనం అవాయిడ్ చేయాలి. పొలిటికల్ మీటింగ్స్ లక్షల మందితో అవుతుంది. అక్కడ విచిత్రమైన విపరీతమైన స్ప్రెడింగ్ ఉంది. క్లోజ్ రూమ్ మీటింగ్స్ అవాయిడ్ చేయండి. ఓపెన్ ఏరియాలో మీటింగ్స్ పెట్టుకోండి. క్లోజ్డ్ ఏసీ రూములలో పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, ఫంక్షన్స్ జరుగుతున్నాయి. మాస్కులు ధరించట్లేదు ఫొటోస్ కోసము. వాళ్ళు మంచి బట్టలు వేసుకున్నాము, ఫొటోస్ బాగా రావని చెప్పేసి మాస్కులు తీసేసి ఫోటోలు దిగుతున్నారు. డిస్టెన్స్ మెయింటైన్ చేయటం లేదు, విచ్చలవిడితనం పెరిగింది. పబ్బులలో చూడండి, జనాలు 200 నుంచి 400 వేసే ఏరియాలో 100 మంది మాస్క్ లేకుండా డాన్సులు, ఎగుడు ఇవన్నీ చేస్తారు. సో నేను చెప్పేది ఏంటంటే, మనం తీసుకునే జాగ్రత్తలు మనల్ని కాపాడుతాయి. 5 రూపాయల మాస్కే మనల్ని కాపాడుతుంది, 50 రూపాయల మాస్కే మనల్ని కాపాడుతుంది. కాబట్టి దయచేసి ప్రివెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. ఎస్ లావణ్య గారు, మీరు చెప్పండి. ఇందాకలా సార్ చెప్పినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఒక హెచ్ఐవి రోగి నుంచి ఈ వేరియంట్ కనిపించింది అని చెప్పారు. ఆ వ్యాధి నిరోధక శక్తి అతని దగ్గర పనిచేయదు కాబట్టి అతని దగ్గర బయటపడింది అనుకోవచ్చు. సో ఇటువంటి సమయంలో అసలు దీన్ని వ్యాప్తి ఎలా ఉంటుంది, దీన్ని ఎలా గెస్ చేయాలి అంటారు? ఓకే, సో ఇదేంటంటేనమ్మా, ఇది బేసిక్లీ వ్యాక్సిన్ ఎక్విటీ అనే ఒక ప్రాబ్లం ద్వారా ఈ కొత్త వేరియంట్ ఉత్పత్తి అయిందని అనుకుంటున్నాం. వ్యాక్సిన్ ఎక్విటీ అంటే సగ భూగోళం భాగం అంతా కూడా అగ్రదేశాలలో 2 డోసెస్ పూర్తిగా తీసుకోవటం, పైగా బూస్టర్ డోసెస్ మీద కూడా ప్రాధాన్యత ఇచ్చి బూస్టర్ డోసెస్ కి రెడీ కావటం ఒకటి. రెండోది ఏంటంటే, కొన్ని వెనకబడిన దేశాలు అంటే ఆఫ్రికా కాంటినెంట్ లో చాలా దేశాలు, ఇంకా ఇండియన్ సబ్ కాంటినెంట్ లో కూడా చుట్టుపక్కల చాలా దేశాలకి వ్యాక్సిన్ పూర్తిగా అందించలేకపోయాము. అంటే అనేక కారణాలు, అక్కడ ప్రొడ్యూస్ చేయకపోవటం, వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోలేకపోవటం, వాళ్ళకి వేరే గిఫ్ట్ గా కోవాక్స్ ద్వారా తెచ్చుకోలేకపోవటం. ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది కానీ అది పూర్తిగా సక్సెస్ఫుల్ గా ముందుకు కొనసాగలేదు కనుక అక్కడ 1/10 ఆఫ్ ద పాపులేషన్ మాత్రమే వ్యాక్సినేట్ అయి ఉన్నారు. అది కాక ఈ ఆఫ్రికన్ కంట్రీస్ లో చాలా చోట్ల హెచ్ఐవి ప్రివలెంట్ కంట్రీస్ ఇవన్నీ కూడా. హెచ్ఐవి ఇంకా కూడా స్ప్రెడ్ అవుతూ ఉన్న కంట్రీస్ ఇవి. ఇంకా ఆ కంట్రీస్ లో ఇప్పుడు ఈ పేషెంట్ ఎవరిలో అయితే ఇది కొత్తగా వేరియంట్ ఉండొచ్చు బోట్స్వానాలో అని అనుకుంటున్నారో, వాళ్ళు ఎయిడ్స్ పాజిటివ్ అనేది వాళ్ళకి తెలియదంట అసలు. అంటే ట్రీట్మెంట్ అందించుకోలేని క్రానిక్ ఎయిడ్స్ ఇన్ఫెక్టెడ్ పేషెంట్ లో ఈ కోవిడ్ వైరస్ వచ్చి వాళ్ళలో ఒక 15-20 డేస్ ప్రొలాంగ్డ్ ఇల్నెస్ అంటే కొంతకాలంగా ఆ ఇల్నెస్ మెయింటైన్ అవుతూ ఉండగా ఈ వేరియంట్ ఉత్పత్తి అయి ఉండొచ్చు. అంటే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ హోస్ట్ లో ఇటువంటి మార్పులు చెందుతుంది వైరస్ ఎప్పుడు కూడా కొత్త మార్పులు, కొత్త ఎన్వైరన్మెంట్స్ లో అడాప్ట్ అవుతుంది. సపోజ్ మనం ఎప్పుడు కూడా వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళు ఎప్పుడు వెస్ట్ గోదావరి జిల్లాలోనే ఉన్నారనుకుంటున్నాం, వాళ్ళకి వేరే దేశాలలో ఏం అలవాటు లేదు. సడన్ గా వాళ్ళని షిమ్లా తీసుకెళ్తే ఫస్ట్ టైం వాళ్ళు అడాప్ట్ అవ్వలేరు, అక్కడ చాలా ఇబ్బందులు పడతారు. అదే ఒకసారి వాళ్ళు షిమ్లాలో ఒక 1 మంత్ అనంతనాగ్ అది టూరిజంకి వెళ్ళొచ్చి మళ్ళీ వాళ్ళు రెండోసారి షిమ్లా వెళ్లాల్సి వస్తే 2-3 సంవత్సరాల తర్వాత వాళ్ళు బాగా అడాప్ట్ అవుతారు, వాళ్ళు కావాల్సిన రెడీగా తీసుకెళ్తారు. సో అట్లాగే అది అడాప్ట్ అవటం అనమాట. అంటే ఎవరు అడాప్ట్ అయ్యారు? ఎక్కువగా అందరూ ట్రావెల్ చేస్తా అవగాహన పొంది అన్ని చోట్ల, అన్ని దేశాలు, అన్ని భాషలు, అన్ని ఫుడ్స్ కి వాళ్ళు అలవాటు పడిన వాళ్ళు అడాప్ట్ అయ్యారు. అలాగే వైరస్ కూడా కొత్త ఎన్వైరన్మెంట్స్ లో అడాప్ట్ అవుతూ ఉంటుంది. ఆ అడాప్ట్ అయ్యే ప్రక్రియలో అది మారుతూ ఉంటుంది. ఆ వచ్చే మార్పునే వేరియంట్ అంటాం. ఆ వేరియంట్ ఎలా ఉత్పత్తి అవుతుంది? దాన్ని కాపాడుకోవటానికి, దాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, వైరస్ ఇంకా అతివేగంగా ముందుకు వెళ్ళిపోవటానికి, ఆ వైరస్ కున్న లక్షణాలు
మంచిగా అభివృద్ధి చెంది రీప్రొడ్యూస్ అయ్యి ట్రాన్స్మిట్ అయ్యి ఇంకా విరులెంట్ గా అంటే ఇంకా తీవ్రతగా అందరినీ బాధిస్తూ అది ముందుకు వెళ్ళాలనుకుంటుంది. ఇది ఒక వార్ కదా, మనకి వైరస్ మధ్యలో ఉన్న ఒక వార్. సో వైరస్ సర్వైవ్ అవ్వాలనుకుంటుంది కనుక మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఎలా మారుతుందంటే స్పైక్ ప్రోటీన్ మీద వచ్చిన mRNA వ్యాక్సిన్స్ రెండు కూడా మోడర్నా అండ్ ఫైజర్ వి, అవి స్పైక్ ప్రోటీన్ కి అగేన్స్ట్ గా ఆ mRNA వెళ్ళి స్పైక్ ప్రోటీన్ లో అటాచ్మెంట్ సైట్స్ ని యాంటీబాడీస్ తయారు చేసి పెట్టుకుంది, చేస్తుంది అనమాట ఆ వ్యాక్సిన్. సో ఈ వైరస్ ఎట్లా చేంజ్ అయ్యిందంటే స్పైక్ ప్రోటీన్ కి అగేన్స్ట్ గా తయారయ్యే యాంటీబాడీస్ ఏదైతే mRNA వ్యాక్సిన్ లోంచి ఉత్పత్తి అవుతాయో వాటిల్ని బ్లాక్ చేసే విధంగా ఇది ఉత్పత్తి అయింది అక్కడ. అది కూడా హెచ్ఐవి పేషెంట్ లో, ఎందుకంటే ఇది ఇమ్యూనో కాంప్రమైజ్డ్ హోస్ట్ అనేది ఒక మంచి ఎన్వైరన్మెంట్ ఈ వైరస్ మార్పు చెందడానికి. అట్లాగే ఒక డోస్ వ్యాక్సిన్ తీసుకుని రెండో డోస్ ఎగ్గొట్టేసిన వాళ్ళకి గుమికూడి తిరుగుతూ ఉండి అన్ని రకాల ఇల్నెసెస్, డెంగ్యూ ఫీవర్, టైఫాయిడ్, టీబీ అన్ని కూడా వచ్చి ఎన్వైరన్మెంట్ లో మన వ్యాక్సిన్స్ అసలు ఎంత వరకు దీన్ని కాపాడతాయి అంటారు? ఇది చాలా డేంజర్ అని చెప్తున్నారు కదా. ఇండియాలో మనం ఉత్పత్తి చేసిన కోవాక్సిన్ ఏదైతే ఉందో అది కంప్లీట్లీ డెడ్ అటెన్యూయేటెడ్ వైరస్ కి అగేన్స్ట్ గా ఉత్పత్తి చేయగలిగే యాంటీబాడీస్ ఉత్పత్తి చేయగలిగే వ్యాక్సిన్. అది విరియాన్, డెడ్ విరియాన్ కి ఉత్పత్తి చేయగలిగే. సో ఇదేంటంటే ఓన్లీ స్పైక్ ప్రోటీనే కాకుండా న్యూక్లియో క్యాప్సిడ్ అండ్ జీనోమ్ కూడా దానికి యాంటీబాడీస్ ఉత్పత్తి చేయగలదు. సో ఇట్లాంటి ఇది చాలా వెనకటి ప్రక్రియ అన్నమాట. పోలియో వ్యాక్సిన్ కూడా ఇదే ప్రక్రియతో మనం తయారు చేసుకున్నాం. సో వెనకటి ప్రక్రియని ఇప్పుడు కొత్తగా వచ్చిన SARS-CoV-2 న్యూక్లియో క్యాప్సిడ్ అండ్ స్పైక్ ప్రోటీన్ కి అగేన్స్ట్ గా యాంటీబాడీస్ ఉత్పత్తి చేయగలిగే వ్యాక్సిన్ కాబట్టి ఈ వ్యాక్సిన్ మేబీ కెన్ బి మచ్ మోర్ లాంగ్ లాస్టింగ్. ఎందుకంటే స్పైక్ ప్రోటీన్ లో ఎన్ని మ్యూటేషన్స్ జరిగినా సరే మళ్ళీ న్యూక్లియో క్యాప్సిడ్ కి అగేన్స్ట్ గా యాంటీబాడీస్ ఉన్నాయి కాబట్టి ఈ పర్టికులర్ వేరియంట్ ని కూడా ఈ వ్యాక్సిన్ చంపగలదు. ఆ యాంటీబాడీస్ ఏదైతే ఉన్నాయో ఈ వేరియంట్ ని కూడా న్యూట్రలైజ్ చేయగలవని మనం అనుకోవచ్చు. అంటే హైపోథెటికల్ గా మనకున్న సైంటిఫిక్ నాలెడ్జ్ ని బేస్ చేసి మనం ఇది సైంటిఫిక్ డిస్కషన్ అవుతుంది. స్టడీస్ లో ప్రూవ్ అయిందా అంటే ఎప్పుడు ప్రూవ్ అవుతుందంటే ఈ వేరియంట్ ఏదైతే ఉందో అది మన దేశంలో ఎక్కువగా వ్యాప్తి చెంది కూడా మనలో ఇంత మరణ సంఖ్య లేకపోతే ఎస్ ఈ వ్యాక్సినేటెడ్ పీపుల్ అందరూ కూడా మనం బతుకు బయటపడ్డాం, ఈ వ్యాక్సిన్ బాగా పనిచేసిందని చెప్పుకోవచ్చు. సో ఈ వ్యాక్సిన్ పనిచేస్తుందని చెప్పుకోవడానికి మనకి టైమే చెప్తుంది. కానీ సైంటిఫిక్ గా ఈ వ్యాక్సిన్ తయారై అవ్వగలిగే యాంటీబాడీస్ మచ్ మోర్ స్పెషల్ దాన్ ద mRNA వ్యాక్సిన్స్. mRNA వ్యాక్సిన్స్ కేవలం స్పైక్ ప్రోటీన్ కి అగేన్స్ట్ గా ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్స్ అన్నమాట. సో స్పైక్ ప్రోటీన్ లో ఫెయిల్యూర్ అయినప్పుడు వాళ్ళు అతివేగంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఫైజర్ అండ్ మోడర్నా కంపెనీ వాళ్ళు చేసే రీసెర్చ్ ఏంటి అంటే నెక్స్ట్ 6 weeks లో వాళ్ళు ఈ పర్టికులర్ 32 స్పైక్ మ్యూటేషన్స్ కి అగేన్స్ట్ గా కూడా న్యూట్రలైజ్ చేయగలిగే యాంటీబాడీస్ ని అప్గ్రేడ్ చేస్తున్నారు. వాళ్ళు mRNA వ్యాక్సిన్ వాళ్ళు అప్గ్రేడ్ చేస్తున్నారు. ఆ అప్గ్రేడెడ్ వ్యాక్సిన్ డోస్ ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది, సేఫ్టీ ఎఫికసీ ఏంటో అవన్నీ పూర్తిగా తేలాక తెరపైకి వస్తాయి. అప్పుడు మనం ఆ వ్యాక్సిన్ బాగుంటే కనుక ఆ వ్యాక్సిన్ బూస్టర్ గా వాడుకుంటారు ఈ దేశాలలో వాళ్ళందరూ కూడా. సో మనకి ఇండియాలో ఉన్న 2 వ్యాక్సిన్స్ కూడా వెక్టర్ బేస్డ్ కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ 2 కూడా కేవలం స్పైక్ ప్రోటీన్ కాకుండా న్యూక్లియో క్యాప్సిడ్ ప్రోటీన్ కి కూడా అగేన్స్ట్ యాంటీబాడీస్ తయారు చేయడం అనేది మన అదృష్టంగా భావించవచ్చు. రైట్ ప్రతిభ గారు, చెప్పండి మేడం. ఇంకొక మాట నేనేం చెప్దాం అనుకున్నా అంటే ఈ పర్టికులర్ వేరియంట్ యాంటీబాడీస్ ని ఎస్కేప్ చేయగలదు, వ్యాక్సిన్ ఫెయిల్ అవ్వగలదు అనే ఒక్కటి సూచనే ఇప్పుడు ఉంది WHO ద్వారా. కానీ మేడం వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి కూడా ఇది వస్తుంది అని చెప్తున్నారు, ఈ వ్యాక్సిన్లు మనకి సెట్ అవ్వవు అని చెప్తున్నారు, లేకపోతే కరోనా వచ్చినా గానీ ఇది మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. ఇది నిజంగా డేంజరా? నిజంగా నిర్ధారణ? అందుకనే నేను ఆ మాట ఏం చెప్దాం అనుకున్నానంటే ఈ ప్రశ్న వస్తుందని నాకు తెలుసు. ముందు మనకి ప్రశ్న కంటే అతి ప్రశ్నలు ఎక్కువ మన దేశంలో. అందుకనే ఈ అతి ప్రశ్న, ఈ ఓవర్ యాక్షన్ అనే అతి ప్రశ్నకి నేను చెప్పే జవాబు ఏంటంటే వ్యాక్సిన్ తీసుకున్నా సరే వచ్చే వేరియంట్ ఉన్నప్పుడు మేము వ్యాక్సిన్ ఎందుకు తీసుకోవాలి అని అడుగుతారు కొందరు. సో వాళ్ళకి సమాధానం ఏంటి అంటే వ్యాక్సిన్ ఒక్కటే మనకి మార్గము, మనకున్న వ్యాక్సిన్స్ దీని పట్ల బాగా పనిచేయొచ్చేమో నేను చెప్పిన సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్ బట్టి. సో కంపల్సరీగా 2 డోసెస్ పూర్తి చేసుకోండి. ఇంకా వనరబుల్ గ్రూప్స్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ వాళ్ళకి 3rd డోస్ బూస్టర్ కూడా రెడీ అవుతుంది మన దేశం. దానికి కూడా మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే 2 డోసులు తీసుకుని సంవత్సరం అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి మన 2వ డోసు కూడా మన బూస్టర్ కూడా ముందుకు వెళ్ళొచ్చు. పిల్లలకి కూడా మనం వ్యాక్సిన్స్ ఇచ్చుకోవాలి, గర్భిణీ స్త్రీలకు కూడా ఇచ్చుకోవాలి. వ్యాక్సిన్స్ ని ఎస్కేప్ చేస్తుందా లేదా అనేది పూర్తిగా నిర్ధారించలేదు. పైగా మన దేశంలో ఉన్న వ్యాక్సిన్స్ వేరు, వాళ్ళు ఇచ్చిన ఫైజర్ వ్యాక్సిన్స్ వేరు కాబట్టి ఇందులో తేడాలు ఉన్నాయి.
సో వ్యాక్సిన్ సక్సెస్ అనేది ఇప్పటి వరకు ప్రూవెన్ కాబట్టి వ్యాక్సిన్ ఖచ్చితంగా పూర్తి చేసుకోవాలి. మన దగ్గర ఉన్న ఒకటే ఒక ఆయుధం. ఇది ఒక థర్డ్ వరల్డ్ వార్, బయాలజికల్ వార్ అని అనుకోవచ్చు కదా. అందులో మనకి ఏది ఉంటే దాంతో మనం యుద్ధ ప్రణాళిక సిద్ధం చేసుకోవచ్చు కదా. మనకు ఉన్న యుద్ధ ప్రణాళికలో ఉన్న చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ కూడా తీసి పక్కన పెట్టడం ఎందుకు? సో మనం అతి తెలివితేటలు పోకుండా ఉన్న తెలివితేటలను కరెక్ట్ గా ఉపయోగించుకుని ఉన్న సైన్స్ కరెక్ట్ గా ఉపయోగించుకోమని నా విజ్ఞప్తి. ఎందుకంటే నాకు ఈ ప్రశ్న మీరే కాదమ్మా, చాలా మంది నన్ను పేషెంట్స్ కూడా అడుగుతున్నారు, వ్యాక్సిన్ ఫెయిల్ అయ్యే పక్షంలో వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి అని అడుగుతున్నారు. సో అది చాలా తప్పు పద్ధతి. ఈ నేపథ్యంలోనే చాలా మంది ఫస్ట్ డోస్ వేసుకొని సెకండ్ డోస్ నెగ్లెక్ట్ చేసేస్తున్నారు. ఎస్, అవునమ్మా, కరెక్టే. ఎస్, రైట్. ప్రతిభ గారు మీరు చెప్పండి, కొత్త వేరియంట్ వచ్చినప్పుడల్లా మనకు కొత్త వేవ్ స్టార్ట్ అవుతూ ఉంటాయి, ఇది నిజంగానే థర్డ్ వేవ్ కి సంకేతమా? అంటే ఇప్పటి వరకు చాలా వేరియంట్స్ వచ్చాయండి. ఒమిక్రాన్ ఒకటి మనకు వేరియంట్ ఆఫ్ కన్సర్న్ కాబట్టి అట్లా అంతే. మళ్ళీ ఇందాక మేడం చెప్పిన దానికి కంటిన్యూషన్ ఏంటంటే, ఇప్పుడు ఒమిక్రాన్ వస్తుంది, వచ్చిందో లేదో తెలియదు, వస్తుందో లేదో తెలియదు, కానీ అది వ్యాక్సిన్ దానికి పనిచేయదనే ఉద్దేశంతో వేరే వేరియంట్స్ మీద పనిచేస్తారని ప్రూవ్ అయిన వ్యాక్సిన్ తీసుకోము అనడం ఎంతవరకు లాజిక్? అదేం లాజిక్ కాదు కదా. ఇప్పుడు ఒమిక్రాన్ ఒక్కటే ఉంది అని కాదు కదా. సో ఎన్నో వేరియంట్స్, ఎన్నో మ్యూటేషన్స్, ఎన్నో వేరియంట్స్ వ్యాక్సిన్స్ పనిచేస్తున్నాయి కాబట్టి సో వ్యాక్సిన్ సెకండ్ డోస్ ఏ మాత్రం కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. అంటే ఏదో కొత్తగా ఒకటి వచ్చింది కాబట్టి మిగతావన్నీ మర్చిపోవడం కాదు. ఇది ఉందో లేదో, వస్తో రాదో కూడా మనకు క్లారిటీ లేదు. కానీ ఆల్రెడీ ఉన్న వేరియంట్స్ అన్నిటి మీద వ్యాక్సిన్ చాలా ఎఫెక్టివ్ కాబట్టి వ్యాక్సిన్ తీసుకోవడం మాత్రం ఏ మాత్రం కూడా డిలే చేయకూడదు. నెక్స్ట్ ఏంటంటే, థర్డ్ వేవ్ కి ఇది సంకేతమా అని అంటే, ఇప్పటి వరకు కూడా మనకు పాండమిక్స్ లో హిస్టరీలో ఎప్పుడు కూడా ఏ పాండమిక్స్ కూడా 2 years లో ఎండ్ అవ్వలేదంటే, 2 years లో ఎండ్ అయిందంటే అది టూ ఎర్లీగా ఎండ్ అయినట్టే లెక్క. మనం ఏంటంటే లక్కీగా మనం వ్యాక్సిన్ ఈసారి బికాస్ ఆఫ్ అవర్ టెక్నికల్ గ్రోత్ మనం వ్యాక్సిన్ తొందరగా స్టార్ట్ ఇవ్వగలిగాము, ప్రొడ్యూస్ చేయగలిగాము. దానివల్ల మనకు ఇప్పుడే మనం దానిపైన ఆల్మోస్ట్ కంట్రోల్ సాధించాము అనే ఒక సిచ్యువేషన్ కి వచ్చాము. కానీ హిస్టరీలో మనం ఎప్పుడు చూసినా కూడా ఏ పాండమిక్ గానీ మోర్ దెన్ 2 waves చాలా కామన్ గా చూస్తుంటాము, మోర్ దెన్ 2 years కూడా చాలా కామన్ గా చూస్తుంటాము. కానీ ఈ ఒమిక్రాన్ ఇది కొత్త థర్డ్ వేవ్ కి సంకేతం అనడానికి ఏదండి. ఇంత ముందు కూడా అంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ కూడా జూన్ లో, జూలైలో, ఆగస్ట్ లో ప్రతిసారి థర్డ్ వేవ్ వచ్చేస్తుంది, స్టార్ట్ అవుతుంది అని అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో థర్డ్ వేవ్ కి ఇది సంకేతం అని చెప్పడానికి అవకాశం ఇప్పుడైతే లేదు. ఇప్పుడైతే మనం కొత్త కేసెస్ కూడా ఏమి మనకు కన్ఫర్మ్ కేసెస్ ఏమి లేవు కాబట్టి థర్డ్ వేవ్ కి సంకేతం అని అనుకోవడానికి నేనైతే ఏమి అనుకోవట్లేదు. మనం ఏం ఆలోచించాలంటే మన చేతిలో ఏముంది, మనం ఏం చేయగలము. ఒకటి ఏంటి అంటే వ్యాక్సినేషన్ చాలా ఫాస్ట్ గా చేయగలము, తర్వాత ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోగలడం. ఇవి మాత్రమే మన చేతిలో ఉన్నవి. మిగతావన్నీ సైంటిస్టులు చేసే పనులు వాళ్ళు చేస్తారు కదా. ఓన్లీ థింగ్ ఇస్ వీ హావ్ టు బి అలర్ట్. మన వంతు బాధ్యత మనం కరెక్ట్ గా నిర్వర్తించాలి, అంతవరకే అని చెప్పగలరు. రైట్. విజయభాస్కర్ గారు, మీరు ఇందాక చెప్పారు స్పైక్ ప్రోటీన్ 32 మ్యూటేషన్స్ తో ఉంది ఒమిక్రాన్ అన్నారు. అంటే అన్నిటికన్నా ఎక్కువ మ్యూటేషన్స్ ఉన్న వైరస్ ఈ ఒమిక్రాన్ అని అంటారా? 100%. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం హై సూపర్ స్ప్రెడర్ గా ఈ 32 మ్యూటేషన్స్ ఉన్నట్టుగా భావించడం జరుగుతుంది. కాబట్టి ఈ మ్యూటేషన్స్ యొక్క వ్యాప్తి, వాటి యొక్క కెపాసిటీ, వాటి యొక్క విరులెన్స్ ప్రకారం మనము ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. సో తప్పకుండా అలాంటి వైరస్ ఇప్పుడు బయటపడ్డది కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి దేశంలో కూడా జీన్ సీక్వెన్స్, ప్రతి కేస్ ని ప్రాపర్ గా జీన్ సీక్వెన్స్ చేసి వాటి యొక్క స్ట్రక్చర్ ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారానే కూడా మనము ట్రీట్మెంట్ సక్రమంగా ఇవ్వగలుగుతాం. రైట్. లావణ్య గారు, మీరు చెప్పండి, సౌత్ ఆఫ్రికాలో ఇది కేసు బయటపడింది అంటారు. ఎక్కడో హాంకాంగ్ లో ఒక క్వారంటైన్ లో ఉన్న వ్యక్తికి, క్వారంటైన్ లో ఉంటే ఒక వ్యక్తి ఆపోజిట్ రూమ్ లో ఉన్న వ్యక్తికి కూడా వచ్చిందని ఒక న్యూస్ వచ్చింది, నేను చూశాను. సో అంటే ఇది గాలి ద్వారా కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా గాలి ద్వారా స్ప్రెడ్ అయ్యి, అంటే గాలి ద్వారా అంటే ఒక మంచి పీల్చుకుని వదిలేసిన గాలి డ్రాప్లెట్స్ ఫామ్ అవుతాయి. ఏరోజోల్ డ్రాప్లెట్స్ బాగా మైక్రోస్కోపిక్ డ్రాప్లెట్స్ కాకుండా ఇప్పుడు మైక్రోస్కోపిక్ డ్రాప్లెట్స్ ద్వారా కూడా స్ప్రెడ్ అవుతుందని గత బీటా అండ్ డెల్టా వేరియంట్ లోనే నిర్ధారించారు. సో ఏరోజోల్ స్ప్రెడ్ ఉంది, అందుకనే మనం ఇండోర్ స్పేసెస్ కంటే అవుట్డోర్ స్పేసెస్ బెటరు. ఖచ్చితంగా N95 వెల్ ఫిట్టింగ్ మాస్క్ వేసుకోవాలి. ఇండోర్ స్పేసెస్ లో ఎయిర్ డక్ట్స్ లో నుంచి ఇప్పుడు ఏసీ ఫిల్టర్స్ లో నుంచి కూడా ప్రమాదం ఉంటుంది. ఆ గాలి మన వైపు కాకుండా పక్క వైపు తిప్పుకోవాలి. ఓపెన్ డోర్ ఓపెన్ ఎయిర్ సిస్టమ్ పెట్టుకోమని ప్రోత్సహించారు. ఇందా విజయభాస్కర్ గారు చెప్పినట్టుగానే వెడ్డింగ్స్, మీటింగ్స్, కాన్ఫరెన్సెస్ అన్ని కూడా చిన్న స్పేసెస్ లో గుమిగూడటం అనేది మహా ప్రమాదం అవుతుంది. చిన్న రూమ్లలో కంపల్సరీగా, ఏసీ ఉన్న రూమ్లలో కంపల్సరీగా మనం మాస్క్ పెట్టుకోవాలి.
సో అది ఇది ఎందుకు చెప్పారు అంటే ఏరోజోల్ స్ప్రెడ్ అనేది గతంలో ల్యాన్సెట్ లో మంచి ఆర్టికల్ వచ్చింది, మంచిగా దాని గురించి గట్టిగా వివరించారు. సో 10 points ఆన్ ద ఏరోజోల్ స్ప్రెడ్ అనేది బాగా వివరించారు. అందుకనే కాంటాక్ట్ అంటే మనం ముట్టుకున్న దానికంటే కూడా పీల్చుకున్న గాలిలో వదిలేసిన గాలిలోంచి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. అది ఇప్పుడు ఎంత అంటే 10 feet వరకు కూడా డేంజర్ ఉందని చెప్తున్నారు. 10 feet 10 feet అంటే ఇది వరకు ఓన్లీ 3-4 feet 5 feet అనుకునే వాళ్ళం. 10 feet అంటే ఏమవుతుందంటే ఒక రూమ్ ఎంత పరిగణ, ఒక రూమ్ డోర్ తెరిచేస్తే బయట రూమ్ కూడా వెళ్ళే అంత ఇదిగా అనమాట. సో రూమ్ ఎదురు బదురు ఉన్న రూమ్స్ లో ఏమవుతుందంటే ఇండోర్ రూమ్స్ అయితే కనుక ఏసీ డక్ట్స్, ఎయిర్ డక్ట్స్ ప్లస్ ఈ రూమ్ ఆ రూమ్ తెలుసున్నప్పుడు కూడా హోటల్ రూమ్స్ లో ఎదురు బదురుగా రూమ్స్ ఉన్నప్పుడు ఛాన్స్ ఉంది డెఫినెట్ గా. ఈ రూమ్ లోంచి మనుషులు ఆ రూమ్ లోకి వెళ్తారు, ఒక్కొక్కసారి హౌస్ కీపింగ్ స్టాఫ్ గానీ మెడికల్ స్టాఫ్ గానీ ఎవరైనా సరే. సో ఈ రిస్క్ ఉంటుంది ఎప్పటికైనా సరే. సో నేబరింగ్ రూమ్స్ లో పక్కన రూమ్స్ లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది క్వారంటైన్ లో ఐసోలేషన్ ఉన్న వాళ్ళకి. ఖచ్చితంగా వీళ్ళంతా ఒకటే ఫ్లైట్ ఒకటే దారిలోంచి వచ్చిన వాళ్ళు ఒకే బస్ లో కూర్చుని ఒకే అంబులెన్స్ లో కూర్చుని అట్లా కూడా ఉండొచ్చు, దాంతో కూడా రిస్క్ పెరిగి ఉండొచ్చు. సో ఇవన్నీ చిన్న చిన్న స్టోరీస్ కానీ ఇందులోంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది స్ప్రెడ్ ఎలా అవుతుంది. ఏరోజోల్ ఎయిర్ బార్న్ స్ప్రెడ్, ఒక మనిషి పీల్చుకుని వదిలేసిన గాలిలోంచి పక్క వ్యక్తి రావచ్చు. ఓకే రైట్. విజయ్ భాస్కర్ గారు చెప్పండి, ఇది యాంటీబాడీస్ కి ఆపోజిట్ గా వర్క్ అవుతుంది అంటారు. అంటే ఈ కరోనా వైరస్ అంటే ఈ వేరియంట్ వచ్చిన వ్యక్తికి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందా అంటారా? కరోనా తగ్గిపోయిన తర్వాత మాకు యాంటీబాడీస్ ఉన్నాయని విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు, వాళ్ళకి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఇది దాన్ని ఇమ్యూన్ ఎస్కేప్ వేరియంట్ అంటారండి. ఓకే, యూజువల్ గా అదే ఇందాక మీకు చెప్పినట్టుగా శత్రువు ఎప్పుడైతే ఒక ఆయుధం కాకపోతే ఇంకో ఆయుధాన్ని విజృంభించి అంటే ప్రయోగించి యుద్ధాన్ని గెలిచే విధంగా ఈ వేరియంట్ కూడా కొత్త రూపాంతరం చెందడానికి కారణం ఏంటంటే ఇమ్యూన్ ఎస్కేప్ అంటారండి. యాంటీబాడీస్ ఎస్కేప్ చేసేసి బాడీలో ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇప్పుడు అనుకున్నట్టుగానే మనం ఈ వేరియంట్స్ ప్రకారం ప్రాపర్ గా స్టడీ చేసి దాని మీద ప్రాపర్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ WHO కానీ ICMR కానీ లేకపోతే DCGI కానీ మన ఇండియాలో CDC కానీ కంపల్సరీ ఎవాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్న FDA కానీ ఇతరత్ర చైనా అథారిటీస్ కానీ UK అథారిటీస్ కానీ వాళ్ళు ప్రాపర్ గా దీనికి జీన్ సీక్వెన్స్ తర్వాత యాంటీవైరల్ ట్రీట్మెంట్ కానీ వ్యాక్సిన్ కానీ ఇది ఉన్నది పనిచేస్తుందా లేకపోతే ఇంకో కొత్తగా వేరే ఏదైనా తయారు చేయాల్సింది, ఇవన్నిటిని WHO సిరీస్ లెవెల్లో అబ్జర్వ్ చేసి ఏదైతే వాళ్ళ యొక్క సైంటిస్టుల ప్రకారం దీన్ని ప్రోటోకాల్స్ విధంగా ప్రపంచానికి చెప్పే విధంగా ఈ జీన్ సీక్వెన్స్ ప్రకారం కొన్ని ప్రోటోకాల్స్ క్రియేట్ అవుతాయి. ఏదేమైనా ఎనీ వైరస్ మొదట మాస్క్, ఫేస్ షీల్డ్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్ చేసుకుంటే ఏ వైరస్ నుంచి అయినా మనకు ప్రొటెక్షన్ వస్తుంది. కాబట్టి బేసిక్ థింగ్స్ మన ఇండియన్ పాపులేషన్ మర్చిపోవద్దు, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రైట్. ప్రతిభ గారు, థర్డ్ వేవ్ అంటే యాక్చువల్గా పిల్లల మీద ఎక్కువ ఎఫెక్ట్ అని చెప్తారు. సో ఇప్పుడు చాలా మందికి ఫ్లూ వస్తూ ఉంటుంది, జలుబు వస్తూ ఉంటుంది. ఇప్పుడు పిల్లలకి ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, వీళ్ళ మీద ఎక్కువ ఎంత ప్రభావం ఉండే ఛాన్స్ ఉందంటారు? కోవిడ్ వచ్చిన కొత్తలో నుండి ఇప్పటి వరకు కూడా పదే చెప్తూ వచ్చారండి. ఇప్పుడు కూడా నేను కూడా అదే చెప్తున్నాను ఏంటంటే పిల్లలకు కోవిడ్ ఎక్కువ సివియర్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి, చాలా మెకానిజమ్స్ ఉన్నాయి. ఏసీ ఇన్హిబిటర్ రిసెప్టార్స్ తక్కువ ఉండడం దగ్గర నుంచి వాళ్ళు తీసుకునే రెగ్యులర్ రొటీన్ వ్యాక్సినేషన్ దగ్గర నుంచి వాళ్ళకు ఉండే ఇమ్యూనిటీ స్టేటస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చాలా రీజన్స్ ఉన్నాయి. సో థర్డ్ వేవ్ వస్తుంది పిల్లలకి ఎక్కువ వస్తుంది చెప్పినప్పుడు కూడా మేము చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాము, పదే చెప్పాము పిల్లలకి ఎక్కువ వస్తుంది అనడానికి ఎటువంటి ఎవిడెన్స్ లేదు. అది కేవలం అది అదొక ఊహ అంతేకాని దానికి ఇప్పుడు కూడా చెప్పేది అదే అండి. సో పిల్లలకు ఇప్పుడు కోవిడ్ అంటే సిమ్టమ్స్ కనిపించిన ప్రతి ఒక్కరు కూడా నాకు కోవిడ్ ఉందా, నాకు ఇప్పుడు అది ఒమిక్రాన్ వేరియంట్ అని ఒకవేళ అడగడం స్టార్ట్ చేస్తే మన ఇండియా లాంటి కంట్రీలో అది పాసిబుల్ కాదండి. జీన్ సీక్వెన్సింగ్ ప్రతి ఒక్కరికి చేయడము, అది ఏ వేరియంట్ ఆఫ్ కోవిడ్ అని చెప్పడం అనేది అది ప్రాక్టికల్ గా కుదిరే పని కాదు. పిల్లలకు సిమ్టమ్స్ కనిపిస్తుంది ఎవరికైనా. ఇప్పుడు ఈ కోవిడ్ అనేది నడుస్తున్న రోజులు, ఈ పాండమిక్ నడుస్తున్న రోజులు కూడా సిమ్టమ్స్ ఎవరికి కనిపించినా కూడా ఐసోలేట్ అయిపోవడము, వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి రాకుండా ఆపడం వరకు మాత్రమే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పిల్లలు స్కూల్ కి వెళ్ళడం కూడా స్టార్ట్ చేశారు కాబట్టి నా సజెషన్ అయితే ఎవరైనా పిల్లలకి కొంచెం కోల్డ్ ఉన్నా, కొంచెం ఫీవర్ ఉన్నా, కొంచెం మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నా సరే వాళ్ళను ఎక్కువ వరకు స్కూల్స్ హైబ్రిడ్ నడుస్తున్నాయి కాబట్టి ఇంట్లో ఉంచేసేయడము, లేకపోతే వాళ్ళు స్కూల్ మిస్ అయినా పర్లేదు కానీ వేరే వాళ్ళకి వ్యాప్తి చెందకుండా ఆపడం వరకే. అంతే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అండి. ఏ వైరస్ అయినా, కామన్ కోల్డ్ వైరస్ అయినా లేకపోతే కోవిడ్ వైరస్ అయినా, ఇప్పుడు ఒమిక్రాన్ అయినా లేకపోతే SARS-2 ఇంకా ఏ వేరియంట్ అయినా కూడా పాయింట్ ఏంటంటే
వైరస్ ఏదైనా ఓన్లీ 1 వీక్ to 10 days మాత్రమే ఒక బాడీలో ఉంటది. ఆ లోపు మనకు సిమ్టమ్స్ సివియర్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. అది ఎట్లా పాసిబుల్ అని అంటే ఓన్లీ మన ఇమ్యూనిటీ మంచిగా ఉంచుకోవడం వల్ల, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల. ఒకవేళ కాంప్లికేషన్స్ ఉంటే లేకపోతే ఏదైనా సివియర్ ఇన్ఫెక్షన్ వస్తుంటే అప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి దాన్ని బట్టి ఇంకా అవసరమైన మెడిసిన్స్. ఇప్పుడు కూడా ఈ ఒమిక్రాన్ వేరియంట్ మీద కూడా సౌత్ ఆఫ్రికాలో అయితే స్టడీస్ ఏం చెప్తున్నారంటే సేమ్ అవే స్టీరాయిడ్స్, ఆక్సిజన్, దే ఆర్ వర్కింగ్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ రికవరింగ్ వెరీ వెల్. ఓన్లీ థింగ్ ట్రాన్స్మిషన్ కొంచెం ఎక్కువ ఉంది, కానీ విరులెన్స్ ఎక్కువ ఉంది, లేకపోతే సిమ్టమ్స్ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ ఉంది అని మాత్రం చెప్పడానికి ఎవిడెన్స్ లేదు. సో అంత కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. చిల్డ్రన్ ఆర్ కంపారిటివ్లీ సేఫర్ దెన్ అడల్ట్స్. రైట్. లావణ్య గారు, మనం ఫస్ట్ వేవ్ లో చూసాము, ఎయిర్పోర్ట్ లో థర్మల్ స్క్రీనింగ్ చేశారు, క్వారంటైన్ లో ఉంచారు, అయినా బయటకు వచ్చారు, అంతా స్ప్రెడ్ చేసేసారు. ఇప్పుడు క్వారంటైన్ లో ఉంచితే ఇప్పుడు క్వారంటైన్ నిజంగానే వర్కౌట్ అవుతుంది అంటారా? ఎంతవరకు వర్కౌట్ అయితే లాక్డౌన్ తప్పదంటారా అసలు? మరి లాక్డౌన్ వరకు వెళ్ళొద్దమ్మా. మన లాక్డౌన్ వరకు వెళ్లకుండానే మేనేజ్ చేయాలి ఈ కొత్త వేరియంట్ ని. ఎక్కువగా ట్రావెల్ బ్యాన్ చేశారు, కానీ ట్రావెల్ బ్యాన్ కూడా చేయకూడదు. అంటే కొన్ని దేశాలు చేయాలని, కొన్ని దేశాలు చేయకూడదని చెప్తున్నారు. ట్రావెల్ బ్యాన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ వైరస్ 12 కంట్రీస్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. అంటే 12 అంటే దానికి 3 వంతులు 36 కంట్రీస్ కి వెళ్ళి ఉండొచ్చు. అది మనకి చాలా త్వరలోనే బయటపడుతుంది. సో వరల్డ్ వ్యాప్తిగా ఒక్క కేసు వెళ్ళినా సరే ఒక కేసు నుంచి ఒక 100 కాంటాక్ట్స్ కి వెళ్తుంది. ఇప్పుడు కూడా వైరస్ అనేది 1 నుంచి 100 కాంటాక్ట్స్ కి తీసుకుంటుంది. 1 నుంచి 10 పాజిటివ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అందరూ సిక్ అవుతారనో, చాలా ప్రమాదం గురవుతారనో చెప్పలేము, మరణానికి గురవుతారని చెప్పలేము, కానీ అలా ఉంటుంది స్ప్రెడ్. ఒక పర్సన్ నుంచి 100 persons కి స్ప్రెడ్ అవుతుంది. ఒక ట్రావెలర్ వాళ్ళ ప్యాసింజర్స్ కి ఒక 100 members కి రిస్క్ ఇస్తారు. వాళ్ళు ఇంటికి వెళ్ళినాక ఇంకో 100 members కి ఇస్తారు. ఇట్లా ప్రపంచవ్యాప్తిగా ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయి ఉండొచ్చు. సో ఇది టూ లేట్. ట్రావెల్ బ్యాన్ చేయటము, స్టాక్స్ పడిపోవటము, ఎకానమీ పడిపోవటము, ఇట్లాంటివి ఈ దిశలో మనం ప్రయాణించకూడదు. మనం ఏం చేయాలంటే అన్ని దేశాలకి వ్యాక్సిన్స్ అందించని దేశాలన్నిటికీ వ్యాక్సిన్స్ అందించాలి. అతివేగంగా వాళ్ళు టెస్ట్ చేయడానికి వీలుగా మంచి క్వాలిటీ RT-PCR టెస్టింగ్ సప్లైస్ అడిక్వేట్ గా ఉండాలి. దానికి చేయాల్సిన పనంతా అగ్రదేశాలు వెనుకబడిన దేశాలకి హెల్ప్ చేయాలి. ప్లస్ ఏ దేశానికి ఆ దేశమే వాళ్ళ డిప్లొమసీ ద్వారా, వాళ్ళ పొలిటికల్ స్టాండ్ పాయింట్ ద్వారా వాళ్ళు అన్ని పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ని వేడుకొని రిక్వెస్ట్ చేసి వాళ్ళకి వాళ్ళు అడిక్వేట్ అవ్వాలి. అంటే మన దేశంలో మనం అడిక్వేట్ అవ్వాలి. ఎనఫ్ RT-PCR టెస్టింగ్ ఎయిర్పోర్ట్ లో, ఎంట్రీ పాయింట్ లో, బయట ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా RT-PCR టెస్ట్ చేయించాలి. వాళ్ళు పాజిటివ్ సిమ్టమ్స్ ఉంటే కనుక, పాజిటివ్ ఉంటే కంపల్సరీగా హాస్పిటలైజ్ అవ్వాలి. నెగిటివ్ ఉండి కూడా సిమ్టమ్స్ ఉంటే క్వారంటైన్ అవ్వాలి. క్వారంటైన్ అయినప్పుడు వాళ్ళు మళ్ళీ అక్కడ నుంచి సిక్ అయితే కనుక వాళ్ళు కాంటాక్ట్స్ అందరినీ మళ్ళీ టెస్ట్ చేయగలగాలి. అంటే దీని అంతటికీ కావాల్సింది ఏంటి అంటే గుడ్ RT-PCR టెస్ట్ క్వాలిటీ. ఓకే. ప్లస్ అక్కడ పాజిటివ్ వచ్చిన వాళ్ళందరికీ జీనోటైపింగ్, నెక్స్ట్ జీనోమిక్ సీక్వెన్సింగ్ కి ఆ ప్రక్రియ మనకు అవైలబుల్ ఉండాలి. అతివేగంగా జీనోమిక్ సీక్వెన్సింగ్, నంబర్ ఆఫ్ జీనోమిక్ సీక్వెన్సింగ్ పెంచాలి. ఇప్పటికే 30 labs ఉన్నాయి మనకి ఇన్సాకాగ్ లో, కానీ అన్ని కూడా ఇంత వేగంగా చేయలేకపోతున్నారు. ఇదివరకు 100 days తీసుకునేవారు ఒక్కొక్క జీనోమిక్ సీక్వెన్సింగ్ కి, ఇప్పుడు 21 days లో పూర్తి చేయగలుగుతున్నారు. ఎన్నో ప్రైవేట్ ల్యాబ్స్ కూడా ముందుకు వస్తున్నాయి. వాళ్ళకు కూడా కాంట్రాక్ట్స్ ఇవ్వచ్చు, వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఇవ్వచ్చు, ఇచ్చి దీనికి ముందుకు తీసుకురావాలి. RT-PCR టెస్ట్, జీనోమిక్ సీక్వెన్సింగ్ ఒక్కటే విధానం మనం ఇట్లాంటి కొత్త వేరియంట్స్ ని పట్టుకోవటం. అది పట్టుకున్నాక దాన్ని అర్జెంట్ గా కాంటాక్ట్ ట్రేసింగ్ చేసి అక్కడితో ఆపాలి. అయితే ఇంకా ట్రీట్మెంట్స్ లో మాత్రం స్టెరాయిడ్స్, IL-6 ఇన్హిబిటర్స్ ఏదైతే ఉన్నాయో, మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టైల్ అంటున్నారు, అది ఒక్కటే మనకి ప్రత్యేకంగా దీనికి అగేన్స్ట్ గా పనిచేస్తాను. మోల్పునావీర్ అని యాంటీవైరల్ ఓరల్ మెడికేషన్ ఏదైతే ఉందో అది కూడా US FDA అప్రూవ్ చేశారు, ఇక్కడ DCGI కూడా అప్రూవ్ చేశారు. అది కూడా మనకి అతి త్వరగా హాస్పిటల్స్ లో చేరుతుంది. అది రెమ్డెసివిర్ లా కాకుండా ఓరల్ టాబ్లెట్ గా ఉంటుంది. సో ట్రీట్మెంట్స్ లో కూడా డాక్టర్స్ రెడీ కావాలి. ఆక్సిజన్ కి అన్ని చోట్ల ప్లాంట్స్ పెట్టించారు. గతసారి ప్రభుత్వం సెకండ్ వేవ్ తర్వాత ఎన్నో మార్పులు చేశారు. మొన్న కూడా మోడీ గారు దీని మీద అర్జెంట్ గా మీటింగ్ పిలిచారు. దీనికి కావాల్సిన ప్రక్రియ అంతా కూడా రెడీ చేయాలని కరెక్ట్ డైరెక్షన్ లోనే మనం వెళ్తున్నాం. మన దేశం ముందడుగులోనే ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా లక్కీగా ఈ చాలా సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ లాగా కాకుండా మనం ఆల్రెడీ 130 crore వ్యాక్సినేషన్స్ రీచ్ అయ్యామంటే చాలా గొప్ప విషయం. ఇంకా ఇంకొక 1 కోటి వ్యాక్సిన్స్ అర్జెంట్ గా చేరుకోవాలి. మనం ఇంకొక 30-40 days లోనే మనం చాలా అతివేగంగా అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలంటే ప్రజలందరూ ముందుకు రావాలి. ఎక్కడ కూడా వ్యాక్సిన్ ఎక్స్పైర్ అవ్వకూడదు, వేస్ట్ అవ్వకూడదు, ఎక్కడ కూడా హెసిటెన్సీ ఉండకూడదు. అందరూ కూడా సైన్స్ ఇన్ఫర్మేషన్ ని కరెక్ట్ గా తీసుకుని అదే సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ని ఇంకొక 10 మందికి చేర్చాలి.
ఈ కొత్త వేరియంట్ గురించి ప్రమాదం భయపడే దానికంటే కూడా మనం నేర్చుకోవాల్సినవి నేర్చుకుంటూ ముందుకెళ్లాలనే దాని మీద ఎక్కువ ధ్యాస పెట్టాలి. ఈ వేరియంట్ మన ఏమీ చేయలేదు, మనం తీసుకునే జాగ్రత్తలు మనం చేస్తే. ఎప్పుడు కూడా వార్ లాగా చూడాలి, నువ్వు గెలుస్తావా నేను గెలుస్తానా, చివరికి నేనే గెలవాలనే ఒక వ్యక్తిగతమైన బాధ్యతతోనే మనం గెలవాలి. రైట్. విజయభాస్కర్ గారు మీరు చెప్పండి, మనం ఇది డెల్టా ప్లస్ కన్నా చాలా డేంజర్ అంటారు. డెల్టా ప్లస్ వచ్చినప్పుడే మరణ మృదంగం చూసాము. సెకండ్ వేవ్ ఇక అయిపోతుంది అన్నప్పుడు డెల్టా ప్లస్ వచ్చి ఒక్కసారిగా డెత్ రేట్ పెరిగిపోయింది. ఈ మరి ఒమిక్రాన్ ఎట్లుంటది అంటారు? యాజ్ యూజువల్ గా సైంటిఫిక్ స్టడీ ప్రకారం డెల్టా అనేది 2 మ్యూటేషన్స్ యొక్క ఇదండి, కానీ ఇది ఆల్మోస్ట్ 32 మ్యూటేషన్స్ ఉన్నాయి. దీన్ని సూపర్ స్ప్రెడర్ గా 10 times హయ్యర్ గా మనం ఈ సైంటిఫిక్ డాటా చెప్పడం జరుగుతుంది. కాబట్టి డెఫినెట్లీ నో డౌట్ ఇన్ ఇట్. వేరియబుల్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి. WHO ఒక స్టేట్మెంట్ చెప్తే సౌత్ ఆఫ్రికా నుంచి ఇంకో రకం స్టేట్మెంట్ మనకు వచ్చింది. సో ఏదేమైనా మనం చూడాల్సిన అవసరం ఉంది. దీని యొక్క సబ్సిక్వెంట్ క్లినికల్ సిమ్టమ్స్ కానీ హాస్పిటలైజేషన్ కానీ ఇప్పటి వరకు కేవలం మనకు 2-3 కేసులు బెంగళూరులో కనుగొనడం జరిగింది. కాబట్టి ఇంకా ఫర్దర్ స్టడీ చేయాల్సింది ఉంది. ప్రజలు అలర్ట్ అవ్వండి, భయపడకండి, అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. సింపుల్ మెథడాలజీ ఉంది, చీపెస్ట్ మెథడాలజీ ఉంది ప్రొటెక్ట్ చేసుకోవడానికి, మాస్క్. అదే కదా పదే చెప్తున్నాం, ఏ వేరియంట్ వచ్చినా కూడా మనని మనం కాపాడుకునే సింపుల్ టెక్నాలజీ ఉంది, అదొక్కటే మాస్క్. అంతేకాకుండా వ్యాక్సిన్ వేసుకోమని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లావణ్య గారు మీరు చెప్పండి, ఫైనల్ గా ఇది ఈ ఒమిక్రాన్ అనేది ఎలా ఉంటుంది? పిల్లల్లో ఉంటుందా, పెద్దల్లో ఉంటుందా, ఏ వయసులో వాళ్ళకి ఎక్కువ ఉంటుంది? ఏమైనా దీనికి నిర్ధారణ ఏమైనా ఉందా మేడం? యాక్చువల్ గా ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన ట్వీట్స్, అక్కడ సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన ట్వీట్స్ చదువుతున్నానమ్మా. ఓవర్ 3 weeks పీరియడ్ లో గత హాస్పిటలైజేషన్స్ 3 వంతులు పెరిగినాయి అని, పేషెంట్స్ ఆన్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ 20 times 20 times పెరిగిందని, ఐసీయూలో పేషెంట్స్ ని తరలించడం అనేదిలో ఏ మార్పు లేదంట గత డెల్టా వేవ్ కి ఇప్పుడున్న వేవ్ కి అని తెలిసింది. అంటే హాస్పిటలైజేషన్స్ 3 వంతులు, మళ్ళీ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ 20 వంతులు. చాలా పెద్ద మార్పు అది. 20 వంతులు ఆక్సిజన్ రిక్వైర్మెంట్ పెరిగింది అంటే ఈ వేరియంట్ కి చాలా పెద్ద మార్పు. ప్లస్ పిల్లల్లో అది ఎక్కువ. ఇందులో 70% పిల్లలు ఉన్నారంట, అంటే యంగ్ అడల్ట్స్ ఉన్నారు బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 13 and 23. 70%. అంటే అక్కడ ఉన్న 80 కేసెస్ ఇన్ సౌత్ ఆఫ్రికా, 80 కేసెస్ ఇన్ సౌత్ ఆఫ్రికాలో వాళ్ళు ఎక్కువగా పిల్లలు, యంగ్ అడల్ట్స్ అంట. అంటే మేబీ యంగ్ అడల్ట్స్ వ్యాక్సినేట్ అవ్వలేదో, వాళ్ళంతా గుమికూడారో, ఒకే దగ్గర ఉన్నారో, లేకపోతే ఒకే స్కూల్ ఒకే కాలేజ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు జరిగిందో, మొత్తానికి ఈ వేరియంట్ ఉంది, ఆ వేరియంట్ ఎవరో స్ప్రెడ్ చేశారు, అక్కడ సూపర్ స్ప్రెడర్ లాగా ఎక్కువ మంది గుమికూడటంతో ఆ గ్రూప్ మొత్తం కూడా యంగ్ పీపుల్ లో స్ప్రెడ్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఇది కేవలం యంగ్ పీపుల్ ని అటాక్ చేస్తుందా అంటే అది కరెక్ట్ కాదు. ఎవరైతే మనం జాగ్రత్తగా ఉంటారో వాళ్ళకి వచ్చేసుకోకుండా, ఎస్ ఎగ్జాక్ట్లీ, మనం మాస్క్ అది పెట్టుకోకుండా ఉంటే వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. పైగా పిల్లల్లో వ్యాక్సినేట్ అవ్వలేదు కాబట్టి పిల్లలకి వచ్చే అవకాశం ఉంటుంది సహజంగా. కానీ ఇందాక ప్రతిభ చెప్పినట్టుగానే పిల్లలకి కొన్ని న్యాచురల్ ఇమ్యూనిటీ ఎఫెక్ట్స్ ఉండటంతో వాళ్ళు మోర్ ప్రొక్యూర్డ్, మనకంటే వాళ్ళు మోర్ ప్రిజర్వ్డ్ గా ఉన్నారు. 2 vaccines తీసుకున్న పెద్దవాళ్ళ కంటే అసలు వ్యాక్సిన్ తీసుకొని పిల్లలే దీన్ని ఎదుర్కోగలిగే శక్తి వీళ్ళలో ఎక్కువ ఉంటుంది కనుక పిల్లల్ని స్కూల్కి పంపించండి. కానీ మిగిలినవన్నీ అనవసరమైన పబ్బులు, క్లబ్బులు, సినిమాలు, పెళ్లిళ్ళు, రాజకీయ వ్యవహారం, గుళ్ళు, గోపురాలు అన్ని కూడా మనం ఇంట్లోనే పూజ చేసుకోవచ్చు. కాబట్టి చాలా వరకు నేను చెప్పేది ఈ రిలీజన్ అని ఆ రిలీజన్ అని కాదు, ఇప్పుడు వచ్చేవన్నీ ఫెస్టివల్స్, అన్ని చోట్ల పెద్ద ఆర్భాటంగా చేయాల్సిన అవసరం, అంత ఎంజాయ్మెంట్ తగ్గించుకోవాలి. కొంతవరకు మనం ఇది వార్ జోన్ లో ఉన్నాం అనేది గుర్తు పెట్టుకోవాలి, మర్చిపోకూడదు. ప్రతిభ గారు మీరు చెప్పండి, ఫైనల్ గా ఏం చెప్తారు? ఇప్పుడు ఆ చెప్పిన 80 కేసెస్ అనేది కూడా అది 80 కేసెస్ బేస్ చేసుకొని మనం ఒక అనాలిసిస్ కి ఇంటర్ప్రిటేషన్ కి రావడం కూడా కరెక్ట్ కాదేమో, తొందరపాటేనేమో. అది యంగ్ అడల్ట్స్ మేడం చెప్పినట్టుగా కరెక్ట్ గా వాళ్ళు వ్యాక్సిన్ తీసుకుని ఉన్నారు మోస్ట్లీ, తర్వాత వాళ్ళందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యారు ఏమో, వాటి పర్యవసానంగానే వాళ్ళకు ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎక్కువైందేమో అని కూడా మనం అనుకోవచ్చు. కానీ ఇప్పటికైతే మన పరిధిలో మనం చేయాల్సింది ఏంటి అని అంటే కేవలం మళ్ళీ ఒకసారి అప్రమత్తత, అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడము, ఎవరి జాగ్రత్తలు వాళ్ళు పాటించడము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అట్లా ఇప్పుడు ఒకవేళ లాక్డౌన్ ప్రకటించే పరిస్థితులు రాకూడదు కాబట్టి క్లస్టర్డ్ లాక్డౌన్స్ లాగా, క్వారంటైన్స్ లాగా చేయడం బెటర్ అండి. ఒకవేళ ఏదైనా ఎక్కడైనా కేసు ఐడెంటిఫై అయితే అట్లీస్ట్ క్లస్టర్స్ ఆ ప్లేస్ లో మాత్రమే వాళ్ళను ఐసోలేట్ చేయడం అట్లాంటివి చేయగలిగితే బెటర్. కానీ ఓవరాల్ గా అయితే ఇప్పుడు మనము మన దేశ ఆర్థిక పరిస్థితులు కూడా లాక్డౌన్ కి సూటబుల్ అయితే కాదు ఖచ్చితంగా. సో ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి. మెడిసిన్స్ ట్రీట్మెంట్ పార్ట్
కేవలం డాక్టర్స్ ఇంకా సైంటిస్ట్ మాత్రమే చూసుకుంటారు. అది మిగతా వాళ్ళు ఆ విషయంలో తలదూర్చకుండా కేవలం జాగ్రత్తల విషయం వరకు మాత్రమే వాళ్ళు పరిమితం అవుతే చాలా బెటర్. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఎవరు ఏం చెప్పినా గానీ అతి భయం అవసరం లేదు, జాగ్రత్తలు తీసుకోండి, మాస్క్ ధరించండి, గెట్ టుగెదర్లు దూరంగా ఉండండి అని డాక్టర్స్ చెబుతున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే విత్ us.